అసెంబ్లీ సమావేశాలకు ముందు కాంగ్రెస్ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. సీఎల్బీ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియా ముందు మాట్లాడేటప్పుడు సభ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. చిట్ చాట్ల విషయంలో కూడా జాగ్రత్త వహించాలన్నారు. అనవసరమైన చిట్ చాట్లకు దూరంగా ఉండాలన్నారు. నేతలు తమ నియోజకవర్గం పైనే మాట్లాడితే బాగుంటుంది అని సూచించారు సీఎం. రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడొద్దన్నారు. అనవసరంగా కాంట్రవర్సీలు వద్దు అంటూ హితో పలికారు. బీ ఫామ్లు ఇచ్చేటప్పుడు లెక్కలు రాసుకుంటారన్నారు. ఇక పలువురు ఎమ్మెల్యేలు సీఎల్పీకి రాకపోవడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. నేతలు సీఎల్పీకి రాలేనంత బిజీగా ఉన్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు మంత్రులు సమయం ఇవ్వాలని స్పష్టం చేశారు. తాను కూడా ఎమ్మెల్యేలకు సమయం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక సభలో మాట్లాడే అంశాలపై విప్ల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ ఉండదు, మనకు నష్టం జరిగితే అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది అన్నారు సీఎం. అలాగే గవర్నర్ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్తు ప్రణాళికలపై నేతలంతా దృష్టి పెట్టాలని సూచించారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సమయం ఇవ్వలేదని గుర్తు చేశారు. భట్టి జానారెడ్డికి కనీసం మైక్ ఇవ్వలేదన్నారు. గతంలో సెషన్ మొత్తం తనను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే సభా చర్చల్లో మహిళా సభ్యుల భాగస్వామ్యం అవసరం అన్నారు సీఎం. పూర్తి స్థాయిలో అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మా ప్రతినిధి ప్రభాకర్ తో దీని గురించి మాట్లాడదాం. ప్రభాకర్, సీఎం ఇవాళ సీఎల్పీ భేటీలో అనేక అంశాల గురించి మాట్లాడారు, చాలా సూచనలు కూడా చేశారు. మరి నేతలంతా ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారు సమావేశాలకి? అసలు ఎవరు ఊహించలేదు. చాలా ఎప్పుడైనా కూల్ గా జరిగిపోతుంది సీఎల్పీ అని అందరూ భావించారు. కాకపోతే ఈసారి మాత్రం సీఎం చాలా ఫైర్ మీదే వచ్చారు. ఫైర్ రేంజ్ లో తను చెప్పదలుచుకున్నది చెప్పేశారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మన ప్రభుత్వానికి ఇది రోడ్ మ్యాప్ లాంటిది, అన్ని అంశాలను చర్చించాలి. గత ప్రభుత్వం వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందిగా. గత ప్రభుత్వం అంటూ ఇంకా దాన్ని నెమరు వేసుకుంటూ ఉండలేం, దాన్నే విమర్శిస్తూ ఉండలేం. మనం ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి తప్ప మిగతా గత ప్రభుత్వ అంశాలను మళ్ళీ దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, వాటి గురించి మాట్లాడిన అవసరం లేదు అనేది సీఎం చెప్పారు. దాంతో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేల గైరాజర్ పైన కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం గా ఉన్న నాకు టైం ఉంది, పిసిసి చీఫ్ కు టైం ఉంది, మంత్రులకు టైం ఉంది, కాకపోతే రాని ఎమ్మెల్యేలకు టైం లేదా అంటూ సీఎం ఫైర్ అయ్యారు. దాంతో పాటుగా అసెంబ్లీ లాబీలో కొంతమంది ఎమ్మెల్యేలు చిట్చాట్ చేస్తూ అనవసరమైన అంశాల జోలికి వెళ్లి దాన్ని చర్చనీయాంశంగా మారుస్తున్నారు. దానివల్ల ఆ రోజు సభలో ఒక ఇంపార్టెంట్ చర్చ జరిగితే ఆ చర్చ పక్కదోవ పడుతుంది. ఈ అనవసర విషయానికి ప్రాధాన్యత ఎక్కువ వస్తుంది, దాన్నే మీడియా కూడా క్యారీ చేస్తుంది. కాబట్టి అట్లాంటి అనవసర చర్చలకు వెళ్ళొద్దు. అసెంబ్లీ లాబీలో చిట్చాట్ చేసేటప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా చర్చించాల్సి ఉంటే అవి మాత్రమే మీడియా చిట్చాట్ చేయాలి అంటూ సీఎం చెప్పారు. ఇక సభ్యులందరూ కూడా, శాసనసభ్యులందరూ కూడా చర్చల్లో పాల్గొనాలి, మహిళా సభ్యులు ముఖ్యంగా చర్చల్లో పాల్గొనాలని చెప్పారు. దాంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్ కి పరిమితం కాకుండా మీరు మీ కాన్స్టిట్యున్సీలకు వెళ్ళాలి. చాలా మంది కాన్స్టిట్యున్సీలకు వెళ్లకుండా హైదరాబాద్ లో టైం పాస్ చేస్తున్నారు. సో అట్లాంటి వారి రిపోర్ట్ కూడా నా దగ్గర ఉందంటే చెప్పారు. ఇక వీటన్నిటితో పాటు బీ ఫామ్లు ఇచ్చేటప్పుడు ఈ ప్రతిదీ కూడా లెక్క ఉంటుందనే అంశాన్ని కూడా సీఎం మరోసారి గుర్తు చేశారు. థాంక్యూ ప్రభాకర్.